వాసవి కన్యకాంబ ఆత్మార్పణ దినం. ఈరోజు మనం వాసవాంబ చరిత్రను స్మరించుకుందాం. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ విధియ ఇలా వాసవాంబ ఆత్మార్పణ దినం అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వాసవాంబ ఎవరు, ఆమె చరిత్రమేమిటి? పెనుగొండ సంస్థానంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడే వాసవాంబ ఆత్మార్పణ దినోత్సవం కానీ, జయంతి ఉత్సవాలు కానీ, ఇతర దసరా తదితర ఉత్సవాలలో కానీ అనేక పూజలు, పునస్కారాలు, అర్చనలు నిర్వహింపబడుతున్నాయి కదా. ఈ వాసవాంబ చరిత్రమేమిటి అని జ్ఞాపకం తెచ్చుకుంటే, క్రీస్తు శకం 10-11 శతాబ్ది మధ్యకాలంలో ఈ పెనుగొండ ప్రాంతాన్ని వేంగి సామ్రాజ్యంలో భాగంగానే విష్ణువర్ధనుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయన కుమారుడే రాజరాజ నరేంద్రుడు. విష్ణువర్ధనుడు రాజ్యం చేసే కాలంలో పెనుగొండ పరగణాను కేంద్రంగా చేసుకొని విశాల అనే భాగాన్ని కుసుమశ్రేష్ఠి అనే వైశ్యుడు నిర్వహించేటటువంటి వాడు, ఆదాయ వ్యయాలు తదితర లెక్కలు చూచేటటువంటి వాడు. కుసుమశ్రేష్ఠి ఇల్లాలి పేరు కుసుమాంబ. ఆ ప్రాంతం విశాల ప్రాంతం, బృహత్ శిలాక్షేత్రం కాబట్టి దీనికి పెనుగొండ అని పేరు. వీరికి సంతానం లేదు. పెద్దల అనుగ్రహంతో, ఆజ్ఞతో పుత్రకామేష్టి అనే యజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞం ఫలితంగా ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. జన్మించిన కుమారుడికి విరూపాక్షుడు అని, కుమార్తెకు వాసవాంబ అని పేరు పెట్టుకున్నారు. ఆ ప్రాంతం విశాల నగరం. జన్మించిన అమ్మాయి విశాల యువరాజుగా, యువరాజు కుమార్తెగా, యువరాణిగా భావించారు కాబట్టి వాసవాంబ అన్న పేరు వారు స్థిరపరచుకున్నారు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదై యుక్త వయస్సురాలయ్యే కాలానికి ఆ ప్రాంతానికి విష్ణువర్ధనుడు ఆక్రమణగా దండయాత్ర నిమిత్తంగా విచ్చేశాడు. వచ్చిన ఆ విష్ణువర్ధనుడు అమ్మవారి ఆలయంలో అర్చనకే వెళుతూ ఉన్నటువంటి వాసవాంబను చూచాడు, మోహించాడు. వివాహం చేసుకుంటాను అంటూ రాయబారం పంపించాడు. ఆ వివాహానికి కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి దంపతులు అంగీకరించలేదు. దానితో ఆ వంశంలోని వాళ్ళంతా 714 గోత్రాల వాళ్ళంతా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 714 గోత్రాల ఆ బృహత్తర సమావేశంలో వాసవాంబ ప్రసంగించింది. తల్లి తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడం ధర్మబద్ధం కాదు, మీరేమంటారు అని పెద్దలను ప్రశ్నించింది. అందులో 102 గోత్రాలు మినహాయించి 612 గోత్రాల వారు వివాహానికి సంసిద్ధతను తెలియజేశారు. వివాహం చేసుకుంటే ఆపద నుంచి తప్పించుకోవచ్చు కదా అంటూ మధ్య మార్గంగా వాళ్ళు సూచించారు. దానికి అమ్మవారు అంగీకరించలేదు. ఆత్మార్పణకే సిద్ధమైంది. త్యజేదేకం కులస్యార్థం అంటుంది శాస్త్రం. అంటే కులం, ధర్మం ఉద్ధరింపబడాలి అనుకుంటే ఒకరిని విడిచిపెట్టాలి. దేశాన్ని ఉద్ధరించాలి, గ్రామం విడిచిపెట్టాలి. ఆత్మకు అవమానం జరుగుతోంది, శరీరాన్ని విడిచిపెట్టాలి అంటుంది శాస్త్ర ప్రమాణ వాక్యం. అలా ఆ ప్రమాణ వాక్యాన్ని అనుసరించి ఆత్మోద్ధరణకై శరీరాన్ని విడిచిపెడతాను అన్నది వాసవాంబ. అందుకై 103 అగ్నికుండాలను ఏర్పాటు చేశారు అంతా కలిసి. అందులో 102 గోత్రాల వారు అమ్మవారితో సహా ఆత్మత్యాగం చేయడానికి సంసిద్ధులయ్యారు. వారితో పాటు కలిసి అమ్మవారు ఆత్మత్యాగం చేసింది. విష్ణువర్ధనుడు ఆ ప్రాంతానికి దండెత్తి వచ్చాడు. కానీ యుద్ధంలో విరూపాక్షుని ఎదుర్కోవలసి వచ్చింది. విరూపాక్షుడు హతమయ్యాడు. ఆ పిమ్మట వాసవాంబ చేసిన ఆత్మత్యాగం సంగతి తెలియవచ్చింది. విష్ణువర్ధనుడు మరణించాడు. రాజరాజ నరేంద్రుడు ఆ ప్రాంతానికి తిరిగి వచ్చాడు. తండ్రి మరణం, వాసవాంబ ఆత్మత్యాగం తదితర కథలన్నీ కూడా విన్నాడు. అక్కడ అమ్మవారికి పెద్ద ఆలయం నిర్మాణం చేశాడు. అది మొదలుగా నేటికి అమ్మవారిని అర్చించే వాళ్ళంతా కూడా శ్రేష్ఠులు. శ్రేష్ఠి అన్న పదం ఇలా ఏర్పడింది అంటారు. శ్రేష్ఠులంతా కూడా, వైశ్యులంతా కూడా ఆర్య వైశ్య సభలలో దేశమంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్య వైశ్య ధర్మంలో వారు సంపాదించిన దానిలో కొంత భాగం అమ్మవారి వితరణ రూపంలో, అమ్మవారి సమర్పణకై అన్నట్లుగా అర్పణ చేయడం, సమర్పించడం నేటికి అనూచారంగా ఆచారంగా వస్తున్నటువంటి విషయం. నేటికి వాసవ అంబ ఈ ప్రాంతంలో పెనుగొండలో కొలువుదేరి
యావత్ దేశమంతా కూడా, యావత్ ప్రపంచమంతా కూడా తన కరుణా కటాక్ష వీక్షణాలతో ఏ వర్గమైతే తనను అనుసరించిందో 102 కులాల వర్గాల వారిని, గోత్రాల వారిని సంరక్షిస్తున్నది అనే విశ్వాసం ప్రబలి ఉన్నది. ఈనాడు వాసవాంబ కన్యక చరిత్రను మనం స్మరించుకుందాం. వివాహం కాకుండానే ఆత్మార్పణ చేసింది కాబట్టి ఈ అమ్మ కన్యక పరమేశ్వరి. పూర్వం అమ్మవారిని సమాధి అనే వైశ్యుడు అర్చించినట్లుగా మనం సప్తశతిలో తెలుసుకున్నాం. ఆ సమాధియే ఈ యుగంలో కుసుమశ్రేష్ఠిగా జన్మించాడు అని కూడా ఆర్య వైశ్య శ్రేష్ఠుల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని అనుసరించి వైశ్యులంతా కూడా అమ్మవారిని అందరితో కూడా కలిసి అర్చిస్తూ ఉంటారు. మనం కూడా అమ్మవారి చరిత్రను తెలుసుకున్నాం. అమ్మవారి అనుగ్రహంతో మనకు అందరికీ, ప్రపంచంలోని వారందరికీ కూడా ఆనందం కలుగుగాక అని కోరుకుంటూ ఈనాటి విశేషం వాసవాంబ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం. అమ్మవారి అనుగ్రహంతో అందరం ఆనందంగా ఉంటాం అని కోరుకుంటూ శుభమస్తు.